నమస్తే. సినీ పరిశ్రమలో రాణించాలి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు వెండితెరపై చూసుకోవాలనుకుంటున్నారా? యాక్టింగ్, డాన్సింగ్, యాంకరింగ్, డబ్బింగ్, డైరెక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? చిన్న ఫిలిం కోర్స్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ కలలను మేం నెరవేర్స్తామంటుంది బీజే యాక్టింగ్ స్టూడియో. సినిమా కోర్సులకు సంబంధించి మీకున్న సందేహాలు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజే యాక్టింగ్ స్టూడియో అధినేత వాంకార్ తడకల రాజేష్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎవరైనా సరే రాజేష్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే అండి. మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి కోర్సులు నేర్పిస్తున్నారు? అసలు యాక్టింగ్ సంబంధించి కావచ్చు, ఏ కోర్సులు ఉన్నాయి? ఓకే, సో మా దగ్గర ఏంటిది అంటే యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, యాంకరింగ్, డబ్బింగ్, అలా 24 క్రాఫ్ట్స్ అన్ని కోర్సెస్ మేము చెప్తున్నాం అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా దగ్గర అప్రోచ్ కండి. మీకు 100% ఛాన్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది. కానీ ఇక్కడ మా దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి కాంప్లిమెంటరీగా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలామంది థింక్ చేస్తూనే ఉంటారు ఛాన్స్ వస్తుందా రాదా అని. సో నేను ఆల్రెడీ చాలా సినిమాలు తీశాను, ఒక 10 సినిమాలు మూవీస్ వరకు చేశాను. ఇప్పుడు రీసెంట్లీ కేస్ నెంబర్ 15 అని మూవీ కూడా రిలీజ్ అయింది. అలాగే వెబ్ సిరీస్లో కూడా చాలామందికి అవకాశాలు ఇస్తున్నారు. మీరు యూట్యూబ్లో బీజీ యాక్టింగ్ అకాడమీ అని పోయి సెర్చ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. పెళ్లి చూపులని, ఫాదర్ అని, లాస్ట్ టైం 1 మంత్ కూడా కాలేదు మా దగ్గర వచ్చి నేర్చుకున్నారు. వాళ్ళకి నిశ్చితార్థం అనే దాంట్లో కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరు చెప్తూనే ఉన్నారనమాట, మేము ఇక్కడికి వచ్చాము, బిలీవ్ చేయలేదు, కానీ మాకు అవకాశం ఇలా దొరికింది, హ్యాపీగా ఉన్నారని. చాలామంది దాంట్లో గ్రో కూడా అవుతున్నారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, రావాలి అనుకుంటే మీరు 100% మాకు అప్రోచ్ కావచ్చు. ఎనీ కోర్సులో అయినా కూడా మీరు జాయిన్ కావచ్చు అనమాట. మీకు ఛాన్స్ మాత్రం పక్కగా ఉంటుంది. కానీ మనము నేర్చుకోవాలి. ఇక్కడ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చాలామంది అంటూనే ఉంటారు నాకు ఎందుకు ట్రైనింగ్, నేను డైరెక్ట్ వచ్చి చేస్తానని అన్నాను అంటూనే ఉంటారు. ఒక కాల్ వచ్చింది నాకు, ఆయన ఒక 50 years అబవ్ ఉన్నాడు. తను చెప్తున్నాడు నేను చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేశాను, సో మీరు డైరెక్ట్ నాకు పిలవండి, నేను చేసేస్తాను అంటున్నారు. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసి కూడా హెలికాప్టర్ ఎలా నడిపిస్తారో చూపిస్తారు, కానీ మనం చేయలేం కదా అలా. ఇది డబ్బుతో కూడిన వ్యవహారం అనమాట. తెలియని విషయం ఏంటిదంటే ఒక్కసారి కట్ అంటే 1 lakh లాస్ అయిపోతుంది, ఒక డైలాగ్ చెప్పి మళ్ళీ చెప్పమంటే. సో ఎవ్రీథింగ్ ఈజ్ డబ్బుతో కూడింది. కాబట్టి ఇక్కడ మీకు తెలియకుండా 100 మంది పనిచేస్తూనే ఉంటారనమాట. సో మీరు నేర్చుకోవాలి, ఏదైనా లర్నింగ్ చేయాలి. సో చాలామంది ఇంకో కాల్ కూడా నాకు వచ్చింది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే డైలీ మాకు ఎంత డబ్బులు ఇస్తారు, డైలీ 5,000 వస్తుందా 10,000 వస్తుందా అని. 5,000 కాదు, 10,000 కాదు, 5 crores కూడా మీకు వస్తాయి. కానీ మీరు కష్టపడాలి, రైట్, నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం ఏది చేయం. కాబట్టి లర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, కిదర్ లర్నింగ్ రైతా ఉదర్ అర్నింగ్ రైతా. సో వితౌట్ లర్నింగ్ దెర్ ఈజ్ నో అర్నింగ్. కాబట్టి ఏంటిది అంటే లర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీరు నేర్చుకోవాలి. దీంట్లో మీకు రావడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ మాకు నంబర్ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ పైన మాకు కాల్ చేయండి, మీ కళలని నెరవేర్చుకోండి. ఓకే రాజేష్ గారు, ఒక కాలర్ మాట్లాడదాం. పుట్టపర్తి నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి రాజేష్ గారితో. సార్ నమస్తే సార్, రాజేష్ గారు. నమస్తే, చెప్పండి సార్. నా పేరు రాజు అండి, మాది పుట్టపర్తి సార్, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉండే చోటు. ఓకే, నైస్. మీ ఏజ్ ఏముంటుంది సార్? నాకు ఇప్పుడు 48 సార్. ఓకే, అయితే నేను ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ లో నేను యాక్ట్ చేశాను సార్. ఓకే, ఎక్కడన్నా నేర్చుకున్నారా మీరు? సార్ నేను ఎక్కడ నేర్చుకోలేదు సార్, నేను యాక్టింగ్ చేశాను సార్ షార్ట్ ఫిల్మ్. అదే తప్పు చేస్తున్నారు. కాబట్టి ఏ పనైనా కూడా మనం నేర్చుకోవాలి. లర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం గుడ్డిగా బాణం వేస్తుంటే తలుగుతుందంటే అది తలగదు. కాబట్టి సరైన ప్రాపర్లో ట్రైనింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట యాక్చువల్లీ. ఓకే, కాబట్టి మీరు మా నంబర్కి అప్రోచ్ కండి, మా దగ్గరికి రండి. ఓకే, సో మీకు ఛాన్స్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మా నంబర్కి అప్రోచ్ కండి. ఓకే ఓకే రాజేష్ గారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ అండి రాజు గారు. ఓకే రాజేష్ గారు, ఈ బీజే యాక్టింగ్ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు చాలా బ్యాచెస్ వెళ్ళే ఉంటాయి కదా మీ దగ్గర నుంచి కూడా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, ఇది మేము స్టార్ట్ చేసేసి కూడా నియర్ 6 to 7 years అవుతుంది. దీంట్లో చాలామంది మా దగ్గరకు వచ్చారు, గ్రో అయితేనే ఉన్నారు. ఓకే, సో అప్పటి నుంచి మేము ఛాన్సెస్ ఇస్తూనే పోతున్నాము. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్తూనే పోతున్నా చాలామందికి. సో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా గ్రో అవుతున్నారు.
ఇప్పుడు మా దగ్గర పటాస్ ప్రవీణ్ ఇప్పుడు తెలుగులో చూస్తూనే ఉంటారు ఈటీవీలో, అతను కూడా మా దగ్గరనే నేర్చుకున్నారు. గీతాంజలి అని అలీతో జాలిగాలా వస్తుంది, ఆవిడ కూడా మా దగ్గరనే నేర్చుకుంది. పర్వతేశం అని రోజులు మారాయి హీరోగా అయ్యాడు, అతను కూడా మా దగ్గరనే నేర్చుకున్నాడు. అట్లా చెప్పుకుంటా పోతే టైం సరిపోదు. కాబట్టి వాళ్ళందరూ వచ్చారు, నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత సరైన ప్రాపర్ ట్రైనింగ్లో మీరు వెళ్తే కానీ మీకు అవకాశం దొరుకుతుందన్నమాట. కాబట్టి ఇది సినీ ఫీల్డ్లో మీకు ఎవరు రానియరు. నెంబర్ 1 మీ ఇంట్లోనే రానియరు, మీ ఫ్రెండ్స్ రానియరు, మీ పక్క వాళ్ళు రానియరు, మీ రిలేటివ్స్ రానియరు. ఇప్పుడు స్ట్రేంజర్ అంటే దారికి పోయే దానయ్య కూడా వద్దే అని చెప్తాడు. కాబట్టి ఇట్లా ఎవ్వరు మీకు రానియరనమాట. సో మీ లోపల మీకు కాన్ఫిడెంట్ ఉండాలి, నేను ఎదగాలి, నేను ముందుకెళ్ళాలి అనుకుంటే మీకు మాత్రం లర్నింగ్ కష్టపడటం మాత్రం తప్పదు. 100% మీరు ఇక్కడికి వస్తే మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది, ఫుడ్ ఆహారం చెప్పడం జరుగుతుంది. సో మీకు టోటల్లీ నవరసాలు అన్నీ చెప్పటం, యాక్షన్ అంటే ఏంది, కట్ అంటే ఏంటిది, కొద్దిగా ఫిల్మ్ ప్రొడక్షన్ దాని వాల్యూస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా రండి. ఛాన్సెస్ గురించి చాలామంది ఎదురు చూస్తూనే ఉంటారు, రాదు అని. ఓకే, నేను మీ మీడియా ముంగటనే చెప్తున్నాను, నేను ఇంకా చాలా ఛానల్స్లో కూడా చెప్తూనే పోతున్నా, నేను బాండ్లో కూడా రాస్తాను. 1 ఛాన్స్ అనేది 100% నేను ఇస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు కూడా. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే టైం వేస్ట్ చేయకండి, టైం పోతూనే పోతుంది. కాబట్టి డోంట్ వేస్ట్ టైం, కమ్ అండ్ అప్రోచ్, మీ కళలను నెరవేర్చుకోండి. ఓకే అండి, మరొక కాలర్ మాట్లాడదాం. ఈస్ట్ గోదావరి నుంచి సత్యబాబు గారు నమస్తే అండి. మాట్లాడండి రాజేష్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు సత్యబాబు అండి, నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, ఏం చేస్తుంటారు సార్? నేను ప్రస్తుతం అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి, చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఏంటంటే 92లో నేను హైదరాబాద్ ఈ ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతో ఒకసారి అనుకున్న స్టూడియోకి రావడం, అక్కడ వెళ్ళిన పెద్దలు కలవడం, ఆ పరిస్థితులు ఇలాగ యాక్టింగ్ నేర్చుకుంటేనే కానీ కుదరడం, అప్పుడు 92లోంచి కూడా నా ఆశ ఉండిపోయింది చిన్నది. నో అలా ఏమి లేదు. ఓకే సత్యబాబు గారు, నేను చెప్తాను ఏంటిది అంటే, ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళినా రైట్ ప్లేస్కి మీరు వెళ్ళాలి, అలాంటివి జరగవు. కాబట్టి మీరు ఎక్కడ అనేది వెళ్ళేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళ బ్యానర్ ఏంటిది, ఓకే వాళ్ళు ఏ మూవీస్ తీశారు, ఎవరికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చెక్ చేసి వెళ్తే అలాంటి ఇబ్బందులు లేవు. అయినా నో ప్రాబ్లం, ఇది గుడ్ న్యూసే, మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఓకే, టైం వేస్ట్ చేయకండి. 92 అంటే ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. ఓకే, సో నేను మీడియా ముందు వస్తున్నా, మీ అందరికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. కాబట్టి మీరు 100% మా నంబర్కి కాంటాక్ట్ కాండి, అప్రోచ్ కాండి, మీకు ప్రాసెస్ మొత్తం చెప్తారు. ఓకే, మీరు ఇక్కడ 100% రండి, వస్తే మాత్రం మీకు ఛాన్స్ మాత్రం పక్కగా ఉంటుంది. రైట్, యాక్టింగ్కి సంబంధించి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. యాక్టింగ్లో విషయంలో కావచ్చు, ఇంకా అదర్గా వాళ్ళు 24 క్యారెక్టర్ సంబంధించి అన్నీ కూడా యాక్టింగే కాదు, డైరెక్షన్, ఫిలిము, డబ్బింగ్కి సంబంధించి, యాక్షన్కి సంబంధించి ప్రతి ఎవ్రీథింగ్ మేము నేర్పించగలుగుతాం. అదేవిధంగా మీకు ఛాన్సెస్ కూడా ఇప్పించగలవు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడు లైవ్లో మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ నెంబర్కైనా సరే మీరు కాల్ చేయొచ్చు. మీరు ఇందాక అంటున్నారు చాలా మంది మోసం చేస్తున్నారు, చాలా కంపెనీలు ఇలా అకాడమీ చాలా వస్తున్నాయి, బట్ మీరు చూసుకుని చెక్ చేసుకుని రావాలి అని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మి రావడానికి మీరిచ్చే భరోసా, ఒక నమ్మకం ఏంటి ఆడియన్స్కి? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ చేసే ఉంటున్నాను, కాబట్టి మీరు చెక్ చేయండి, యూట్యూబ్లో పోయి నా పేరు టైప్ చేయండి, రాజేష్ తడకల, లేదంటే బీజీ యాక్టింగ్ అకాడమీ అని చెక్ చేయండి. దాంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఛాన్సెస్ తీసుకుంటున్నారో, ఎపిసోడ్ అయిపోయినాక కూడా వాళ్ళు చెప్తున్నారు విల్ గెట్ ద ఛాన్సెస్ అని. అందరికీ ఛాన్సెస్ దొరుకుతున్నాయి, ఒక్కళ్ళకి కాదు, ఇప్పటికి కొందరికి 100 మందికి ఇచ్చాను. ఓకే, చాలామందికి నా కాంటాక్ట్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారని నేను మీడియాకి అప్రోచ్ అయ్యాను. కాబట్టి మీరు 100% మా దగ్గర రండి, విల్ గివ్ ట్రైనింగ్ ప్లస్ ఆపర్చునిటీ అనేది పక్కా ఇస్తామని చెప్తున్నాను. ప్లస్ ఇంకా నేను బాండ్లో కూడా రాస్తాను, దాని ఫోటో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, మీరు బాండ్ రాసిస్తామంటున్నారంటే పర్టికులర్గా ఇన్ని ఇయర్స్ అని ఏమైనా ఉందంటారా, లేకపోతే మీరు ఛాన్సెస్ ఇవ్వడానికి మేము ఇన్ని మంత్స్లో కానీ ఇన్ని ఇయర్స్లో కానీ మీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్తున్నారా? ఇప్పించడం అనేది కాదండి, ఇది నేనే ఇస్తాను, నా కంపెనీలో నేనే ప్రొప్రైటర్ని, నేనే అవకాశం అనేది ఇస్తాను. బయట ఎవరికైనా ఇప్పించడం అనేది కాదు. అంటే ఎవరు జీవితాంతం చూడరు, 1 ఛాన్స్ అనేది ఐల్ గివ్ దట్. ఒక ఛాన్స్ అనేది అది వాళ్ళకి చూపించుకోవడానికి ఉంటుంది. నేర్చుకుంటున్నాము, చాలా మంది వస్తారు నా దగ్గర, సర్టిఫికేషన్స్ నేను అక్కడ నేర్చుకుంటాను,
నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకున్నా, బట్ ఒక ఛాన్స్ అనేది దొరికితే నేను ఇలా చేశాను అని చెప్తే వాళ్ళకి ఛాన్సెస్ 100% వస్తాయి. అంటే ఇప్పుడు చాలా ఛానల్స్ పెరిగిపోయినాయి, ఓటీటీస్ వచ్చినాయి, చాలా మూవీస్ జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి, కానీ అప్రోచ్ కారు కాకుండా ఎవ్రీథింగ్ వచ్చినాయి ఇప్పుడు. చాలా వచ్చాయండి. ఇప్పుడు ఎక్కడైనా మనము వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మనం బయటికి వెళ్ళాలి, తలుపులు కొట్టాలి, కొడితేనే మనకి ఏదైనా వస్తుంది, లేకపోతే ఏది రాదు. మనం ఇంట్లో కూర్చున్నామంటే ఏది రాదు, అప్రోచ్ కావాలి. అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. ఏదో వచ్చాము నేను ఒకటే రోజు సూపర్ స్టార్ అయిపోవాలి, వెళ్ళిపోవాలంటే మాత్రం అది కాని పని అనమాట. సో చాలామంది అంటూనే ఉంటారు, ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక చెప్పారు చాలామంది మోసపోతారని. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలా మోసపోతారంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీకు డైలీ 5,000 వస్తుంది, డైలీ 10,000 వస్తుంది. సో వీళ్ళు బ్లాండ్లీ అలా నమ్మేసి వెళ్ళిపోతారు. సో ఇది ఆలోచించారు, అంటే పని రాకుండా ఎలా ఇస్తారని. రైట్, ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేసినా కూడా ఒక మంచి వంటవాడికి చూస్తాం, అంటే అతని పనికి వస్తుంది కాబట్టి మనం అతనికి డబ్బులు ఇస్తాం. సో ఇతనికి పని వస్తేనే అది వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో చాలా ఉన్నాయండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఏం చేస్తున్నారంటే ఏదన్నా చేయాలంటే పక్కులను అడగాలి. రైట్, అన్నం తినాలన్నా పక్కులకు అడగాలి, రైట్, మ్యారేజ్ చేసుకోవాలన్నా పక్కులకు అడగాలి, సో బట్టలు దొడకాలన్నా ఏ కలర్ నేను దొడగాలి బాగుంటుందని అడగాలి. ఆ పక్కాయల్లో ఏం చేస్తారు, వాళ్ళ చాయిసే చెప్తారు కానీ వీళ్ళ చాయిస్ ఎప్పుడు చెప్పరు. రైట్, సో ఇట్లా ఇప్పుడు మా దగ్గర రీసెంట్లీ నేర్చుకోవడానికి ఒక అబ్బాయి వచ్చాడు, క్లాసెస్లో పాజిటివ్ ఉన్నాడు, ఒకటేసారి సడన్గా డల్ అయిపోయాడు అతను. నేను షాక్ అయిపోయినా, ఏమైందమ్మా నువ్వు ఎందుకు ఇలా డల్ అయిపోయావు? లేదు సార్, నేను హాస్టల్లో ఉంటున్నా, నా దగ్గర పక్కన ఒక సాఫ్ట్వేర్ ఉన్నాడు, దీంట్లో ఎందుకు వచ్చావు, ఇది నేర్చుకొని నా మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు. దెన్ ఐ టోల్డ్ దెమ్, నేను చెప్పాను అతనికి, ఒక మాట చెప్పు, రేపు వెళ్ళేసి నువ్వు యాక్టింగ్ నేర్చుకో, నేను నీ సాఫ్ట్వేర్ వర్క్ నేను నేర్చుకుంటా అని చెప్పు అని చెప్పాను. దెన్ అతను వెళ్ళేసి చెప్పాడు తనకి, కానీ అతను ఏమన్నాడంటే నేను ఎందుకు నేర్చుకుంటా. దెన్ ఈ రియలైజ్ దట్ ఓకే, కాబట్టి ఏంటిది అంటే ఏదైనా చేస్తే విల్ హ్యావ్ టు టేక్ సెల్ఫ్ డిసిషన్. మనకి ఇష్టం ఉంది, మనం చేయాలనుకున్నాం, మనం వచ్చి అదే పని చేయాలి. పక్కుల మాటలు విన్నామంటే పక్కకు అయిపోతాం. ఆ లైఫ్లో గ్రోయింగ్ అనేది ఉండదండి అసలు. లైఫ్లో గ్రోయింగ్ అనేది, ఫెయిలియర్ అనేది చాలామంది ఫెయిల్ అయిపోతారు. యూ టేక్ ఏ ఓన్ డిసిషన్ అనమాట. ఓన్ డిసిషన్ తీసుకుంటే మనం 100% లైఫ్లో గ్రో అవుతాం. వినకూడదు, పక్కలది వినకూడదు జస్ట్. ఓకే, పర్టికులర్గా ఈ అకాడమీలో ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వరకు మేము నేర్పిస్తాం అన్నది ఏమైనా ఉందంటారా? ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. ఓకే అండి, గుడ్ క్వశ్చన్. చాలా మంది ఏంటిదంటే అయ్యో నా ఏజ్ అయిపోయింది, 40 years అయిపోయింది, 50 years అయిపోయింది. సో అట్లా ఏం లేదు, 3 years నుంచి 70 years వరకు మేము ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. మా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ మేము ఇస్తున్నాం. ఇప్పుడు రామాంజనంలో మా ఒక ఆవిడ వచ్చింది మా దగ్గర, అంటే ఈజ్ నియర్ 78 years. ఇంకో అతను ఒక బ్రహ్మన్ అతను కూడా వచ్చాడు, పూజారి. సార్ నేను చేస్తూ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్కి గురవుతున్నా, మీరు రండి అంటే అతను కూడా ఇచ్చామన్నమాట. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మొత్తం. సో వాళ్ళకు కూడా ఇచ్చాం. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఇప్పుడు ఫోన్ చేసి కూడా అంటారు, మేము మీ దగ్గర రావడం వల్ల చాలా యాక్టివిటీ పెరిగిందని. సో అందరికీ 80 years వరకు కూడా మనం ఛాన్సెస్ ఇవ్వచ్చు. సో చాలా మందికి ప్రాబ్లం ఏమవుతుందంటే 50 years అయిపోతే నా పని అయిపోయింది అనుకుంటారు. నేనైతే అంట 50 yearsకే లోకజ్ఞానం వస్తుంది. రైట్, అప్పుడే వాళ్ళు ఏదన్నా చేయడానికి ముందుకు వెళ్తారు. 50 years అయ్యిందంటే అతను లైఫ్ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. రైట్, ఆ 50 years అయితే అయిపోలేదు, ఈ లైఫ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 50 years బిలో వరకు అందరి కోసం కష్టపడతారు, 50 తర్వాత వాళ్ళ కోసం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం కూడా అప్పుడే ఉంటుంది. ఆలోచించడానికి టైం కూడా పట్టదు. ఇలా మార్నింగ్ కూడా ఒక వ్యక్తి వచ్చాడు, హిజ్ ఏజ్ వాజ్ నియర్ 80 years. 80 years తను వచ్చాడు, పిల్లలకి అన్ని చేశాడు, వాళ్ళ మ్యారేజెస్ చేశాడు, అన్నీ చేసినాక తన పైన ఒక కొంత నేర్చుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాడు. రైట్, వాట్ ఈస్ ద యూజ్? రైట్, ఓకే, అంటే అన్నీ చేసావు, నీ సంతోషం, నీ కోరిక, ఒక చిన్న కోరిక, రైట్, అది అలాగే ఉండిపోతుంది. రైట్, నీ పైన నువ్వు కొద్దిగా ఖర్చు పెట్టుకోవాలి. అయితే జీవితం ఎందుకు అసలు వేస్ట్ అట్లా అంటే. దెన్ ఐ టోల్డ్ హిమ్, ఇట్లా ఇప్పటికే టైం పోయింది. ఆ యంగ్ ఉన్నప్పుడు తన ఫోటోస్ చూపిస్తే శోభన్ బాబు లాగా ఉన్నాడు. నువ్వు హీరో అయ్యేటో నీకు హీరో చేసేవాడిని వస్తే అని చెప్పాను అనమాట. దెన్ ఇప్పుడు దే ఆర్ క్రయింగ్ అండి, ఏడుస్తున్నాడు. రైట్, నేను ఎంత టైం పొడగొట్టుకున్నాను. ఒకటి ఆలోచించారు ఏంటిది అంటే, ఏదైతే సమయం ఉందో ఆ సమయం పోతే సమయం మళ్ళీ రాదు. ఒకసారి సమయం పోయిందంటే అగైన్ ఈ టైం మళ్ళీ రాదు. ఒక విషయం గుర్తొచ్చింది నాకు, ఏంటంటే నేను యాక్చువల్లీ జర్మన్లో ఉండే. ఆ జర్మన్లో ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ పరిచయం అయినప్పుడు మేము ఒక పార్టీకి వెళ్ళాలని అనుకున్నాం అనమాట.
ఆ పార్టీకి వెళ్ళాలన్నప్పుడు నేను ఇండియన్, అతను జర్మన్. అతను ఏమన్నాడు, నువ్వు రేపు 10 గంటలకు రా, అక్కడ వెళ్ళే వరకు 1 అవర్ టైం పడుతుంది అంటే, ఇక నేను ఇండియన్, అది తెలంగాణ, తెలుగు, మనం ఎలా ఆలోచిస్తాం, అసలు నెగిటివ్ ఆలోచన. నేను 10 అంటే ఇంట్లోకి వెళ్ళి 10 గంటలకు వెళ్ళాను అనమాట. వెళ్ళమంటే ఇంట్లోకి వెళ్ళి 10 గంటలకు వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా అసలు ఉంటాడా లేడా, ఎందుకు మనం వెళ్ళాలి, రైట్ అంటే పోయే వరకు అతను ఇలా చూస్తున్నాడు నన్ను కోపంలో, దిస్ ఇస్ ద టైమ్ యు ఆర్ కమింగ్ అని చెప్పేసాడు. నేను షాక్ అయిపోయినా. మేము ఫంక్షన్ పోయే వరకు అతనికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చాలా నర్వస్ అయిపోయాడు, కళ్ళు ఎర్రగైపోయినాయి. ఆ రోజే నా శాలరీ వచ్చింది. సారీ అన్నాను. సారీ అంటే కూడా అతను నర్వస్నెస్ పోతలేదు. ఇక మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రీమ్లీ సారీ అంటాం. ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నా, అయినా కూడా నర్వస్ పోతలేదు. అయితే నాతో కాక నా శాలరీ కూడా తన చేతిలో పెట్టేశాను, రైట్. అప్పటిది ఇది తీసుకో, నువ్వు మాత్రం అంతా నర్వస్ చూడలేకపోతున్నాను. చూడండి, ఒక మాట అన్నాడు అతను, ఏంటున్నారు కదా, మీరు ఇండియన్స్ టైంకి వాల్యూ ఇవ్వరు, రైట్. మీ రూపాయి మా దగ్గర 30 రూపాయలు అవుతుంది. అప్పుడు యూరో ఉండే, నేను పోయినప్పుడు మార్క్ ఉండే, సారీ ఇప్పుడు యూరో అయింది. ఓకే, మీరు ఇండియన్స్ టైం మెయింటైన్ చేయరు, కాబట్టి మేము ఇక్కడ టైం మెయింటైన్ చేస్తాం అంటే. ఆయన ఏమన్నాడంటే అండి, నీ సారీ వద్దు, ఎక్స్ట్రీమ్లీ సారీ వద్దు, నేనన్నా ఏం కావాలి, ఏదైతే నా గంట పొడగొట్టినవో జీవితంలో అది తిరిగి అన్నాడు. పాసిబుల్ కాదు. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న లేచి టైంనే మొక్కి నేను బయటికి వెళ్తా. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంతో మనం వర్క్ చేస్తే 100% దేంట్లోనైనా మనం సక్సెస్ కావచ్చు. ఓకే, ఈ ఛాన్స్కి నేను మొత్తం రెడీగా ఉన్నాను, రండి అని, రైట్. నేను చెప్తానే ఉంటున్నాను, రైట్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే 100% మీరు నాకు అప్రోచ్ కాండి, మా నంబర్కి ఫోన్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా సరే దేని మీదైనా సరే ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా మందికి బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు కూడా వచ్చి అప్రోచ్ అవుతున్నారట. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, కోరిక ఉండిపోయింది, యాక్టింగ్ చేయాలని కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఫైటింగ్, డాన్సింగ్, ఎనీథింగ్ ఏదైనా సరే ఉండిపోయింది ఒక కోరికగా, అది తీర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు బీజీ యాక్టింగ్ అకాడమీని అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్తారు, కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. ఓకే, చాలా మంది కూడా ప్రొడ్యూస్ చేస్తాము, ఏదైనా ఒక మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కావాలి కానీ, మేకింగ్ కావాలని కానీ అంటే చేసి పెడతారా? మంచిగా అడిగారండి. చాలా మంది మూవీస్ చేయాలని అనుకుంటారు, అవును, కానీ వాళ్ళకి ఏంటిదంటే ఎటు వెళ్ళాలో తెలియదు. కాబట్టి ఏంటిదంటే ఎవరైనా మూవీ చేయాలనుకుంటే 100% మీరు నన్ను అప్రోచ్ కావచ్చు. ఆల్రెడీ నేను 10 మూవీస్ చేసి ఉన్నాను. ఓకే, మీకు టోటలీ ప్యాకేజ్లో సినిమా చేసి ఇవ్వడం జరుగుతుంది, మీకు రిలీజ్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఎవరైనా మూవీ చేయాలంటే ప్యాషన్తో రావాలి. ఎగ్జాక్ట్లీ. ఏదైనా వచ్చాము ఒక సినిమా ఏదో 1 కోటి 2 కోట్లు పెట్టాము, నేను 100 కోట్లు సంపాదించేస్తా అనే ఇంటెన్షన్ ఉండకూడదు. అవును, అలా ఉంటే చేయలేరు. ఎవరైనా ప్యాషన్గా వచ్చి నేను వెళ్ళాలి, 1 కాదు 3, 4 సినిమాలు చేయాలి అనుకున్న దాంతో వస్తే 100% నాకు అప్రోచ్ కండి. ఓకే, మీకు మేకింగ్ చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే ఓకే అండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. యాక్టింగ్ విషయంలో కావచ్చు, డైరెక్షన్, ఫైట్స్, సాంగ్స్ అంటే డాన్సింగ్, ఎవ్రీథింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అయితే టైం రాదు. ఒక అకాడమీకి త్రూ వెళ్తే కనుక మీకు ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మనకు అందరూ చిన్నగా చూసుకుని వచ్చేస్తున్నాయి అనుకుంటూ ఉంటారు, కానీ మనం నేర్చుకున్న దానికి ఇంకా నేర్చుకోవాల్సింది, ఏ విషయాన్ని సరే నేర్చుకునేది ఇంత, నేర్చుకోవాల్సింది అంతా ఉంటుంది. బట్ వచ్చేసింది అనుకుంటారు, కానీ ఎవరికి కూడా పర్ఫెక్ట్గా చేయలేము. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే నేర్చుకుని ముందుకెళ్ళడం చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కాస్త అంతకుముందు ఫిలిమ్స్లోకి రప్పించాలంటే ఇబ్బంది పడేవారు, కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పేరెంట్స్ ఇంట్రెస్ట్గా పంపిస్తూ ఉన్నారు. సో అలాంటి వారికి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఉంది మీ దగ్గర చిన్నపిల్లల విషయంలో? ఓకే, చాలా మందికి అనుకుంటారు సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతే పాడైపోతారు, వద్దు నువ్వు చదువుకో అని. సో కానీ చాలా మిస్టేక్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు, ఈరోజు సినీ ఫీల్డ్కి వచ్చింది ఒక మహేష్ బాబు గారిని చూడవచ్చు, నాగార్జున గారిని చూడవచ్చు, చిరంజీవి గారిని కూడా చూడవచ్చు. అంటే హౌ దే ఆర్ యాక్టివ్, రైట్. ఇంకా చాలామంది ఉన్నారు అలా. అంటే ఓకే, సో దీంట్లో రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాక్టివిటీ పెరుగుతుంది. ఓకే, సో దీంట్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజెస్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు ఎలా టైంని ఎట్లా మెయింటైన్ చేయాలి, గాడ్ ఇచ్చింది 24 అవర్స్, ఆ 24 అవర్స్ని మనము ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వెళ్ళాలి, సో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు.
డల్ అయిపోయి హాస్పిటల్కి చేరే బదులు మీరు ఫిలిం లైన్లో వచ్చారనుకోండి, మీ హెల్త్ బాగుంటుంది, అవును ఆరోగ్యంగా ఉంటారు, రైట్, పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. దేంట్లో ఉంది? నేమ్, హెల్త్, మనీ, ఈ 3 దీంట్లోనే ఉన్నాయి. ఓకే, దీంట్లో ఎవరైనా 100% అప్రోచ్ కావచ్చు. అప్రోచ్ అయిపోతే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది, వాళ్ళ యాక్టివిటీ పెరిగిపోతారు. మా దగ్గరకు వస్తారు చాలామంది పిల్లలు అంటూనే ఉంటారు, వాళ్ళ మదర్స్ కూడా అంటూనే ఉంటారు, అరే మా బాబు యాక్టివిటీ పెరిగిపోయింది, చాలా డల్గా ఉండేవాడు, అంటే లేజినెస్గా ఉండేవాడు, ఇప్పుడు యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఇట్లా అంటే వర్డ్స్ అనేటివి కూడా స్ట్రాంగ్గా రావడం జరుగుతుంది. ఇవన్నీ చెప్తున్నారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో రావడం వల్ల. ఓకే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం పూర్తి వివరాలు మీకు తెలియచేయాలంటే ఇక్కడ ఒకటే హైదరాబాద్లో ఒకటే ఉందా బ్రాంచెస్, లేదంటే ఎక్కడైనా ఉన్నాయో ఆ వివరాలు తెలియచేయాలి ఒకసారి. రైట్ అండి, మా దగ్గర హైదరాబాద్లోనే హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 1లోనే ఉందండి. మాకు ఎక్కడ బ్రాంచులు లేవు. ఎవరైనా నా పేరు చెప్పి బ్రాంచెస్ ఉన్నాయంటే కూడా అబద్ధం, అలా కూడా జరిగింది ఒకసారి. సో నాది ఓన్లీ హెడ్ ఆఫీస్ ఒకటే ఉంది, హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 1లో. మా నంబర్ ఉంటుంది, దానికి అప్రోచ్ కండి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ వాట్సాప్లో మీ ఫొటోస్, మీ పేరు, ఏజ్ డీటెయిల్స్ మీరు పెట్టండి. పెడితే షూర్గా మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అడ్రస్ ఎవ్రీథింగ్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కూకట్పల్లి నుంచి వినోద్. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, రాజేష్ గారితో మాట్లాడండి. చెప్పండి వినోద్. మేడం నమస్తే మేడం. సార్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పు వినోద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వినోద్ సార్. చెప్పు వినోద్. మీరు టీవీ చూస్తూ మాట్లాడదండి వినోద్ గారు, కాస్త డైరెక్ట్ గా మాట్లాడండి. సార్ నేను సరే వినోద్, నువ్వు మా నంబర్కి ఉన్న నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసేసి మీకు వివరాలు అన్నీ చెప్తారు. ఓకేనా? ఓకే వినోద్ గారు, మీరు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. ఏం మాట్లాడాలన్నా మాట్లాడండి, ఎందుకంటే మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి వాయిస్ రిపీట్ వస్తుంది, మీరు సమాధానం చెప్పడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే వ్యూయర్స్, చాలా మంది కూడా చూస్తూ ఉంటారు, చాలా మందికి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే మూవీకి సంబంధించి నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను అనుకోవచ్చు, సాంగ్స్ రాయొచ్చు, సాంగ్స్ పాడొచ్చు, డాన్సింగ్, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే ఉంటే ఒక నమ్మకమైంది మనకంటూ ఉండాలి. ఈ మధ్యన వచ్చిన అకాడమీలో చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి అలాంటి కాకుండా సర్టిఫైడ్గా మీకు మేము బాండ్ మీద రాసిస్తాము, మేము నమ్మకం కలిగిస్తామని చెప్తున్నారు బీజీ అకాడమీ, యాక్టింగ్ అకాడమీ వాళ్ళు. సో స్క్రీన్ మీద అయితే ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీరికి ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు, ఒక్క హైదరాబాద్లోనే ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక పూర్తి వివరాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి రాజేష్ గారు, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మంచి వివరాలు అందించారు. చాలా మందికి కూడా యాక్టింగ్ విషయంలో కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయం మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో అలాంటి వారందరికీ కూడా మీ ద్వారా ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.